బీర్ తాగొద్దు, ఆరోగ్యానికి మంచిది కాదంటారు. ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అవును నిజమే, కానీ ఇదైతే ఎన్ని నష్టాలు చేస్తుందో ఇది కూడా అన్ని నష్టాలు చేస్తుంది. ఎవరైతే తాగొద్దంటారో వాళ్ళే సాఫ్ట్ డ్రింక్స్ తాగుతారు ఎక్కువ. దీనివల్ల నష్టాలు అండ్ దీనివల్ల నష్టాలు, మీ బాడీకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయో వీడియోలో చెప్తా. మన ఛానల్ని అయితే ఫాలో కొట్టి ఈ వీడియోని సేవ్ చేసుకొని బీర్ తాగే వాళ్ళు, సాఫ్ట్ డ్రింక్స్ తాగే వాళ్ళకి షేర్ చేయండి. మీరు బీర్ తాగినప్పుడు ఏమైందంటే మీ బాడీ బర్నింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి మీ బాడీ ముందు దీన్ని ప్రయారిటైజ్ చేస్తుంది. ఒక బీర్లో 200 to 500 క్యాలరీస్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ బ్రాండ్ అండ్ సైజు. సో దీంట్లో వచ్చేసి 200 క్యాలరీస్. మనం ఒక దాంతో అవుతాం సిట్టింగ్లో ఉన్నప్పుడు మినిమం 2. అండ్ దాంతోపాటు పీనట్స్ లేదంటే డీప్ ఫ్రైడ్ చికెన్, అది ట్రాన్స్ ఫ్యాట్ అండ్ హై క్యాలరీస్. అందుకే బీర్ తాగినప్పుడు పొట్ట వచ్చిద్దే అంటారు. దీని సంగతి వద్దాం. ఇది తాగినప్పుడు ఏమైందంటే మీ బాడీ అనేది ఇన్సులిన్ అనేది స్పైక్ అయ్యిద్ది. నెక్స్ట్ 10 to 20 minutesలో ఏమైందంటే మీ లివర్ అనేది దీన్ని ప్రాసెస్ చేయడానికి చూస్తుంది. మీ లివర్ చాలా కష్టపడిద్ది షుగర్స్ని ప్రాసెస్ చేయడానికి. ఈ లోపు మీ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది స్లో అయిపోయింది. ఇది మీరు లాంగ్ రన్లో కన్జ్యూమ్ చేస్తుంటే మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందని, దానివల్ల బెల్లీ ఫ్యాట్ కూడా వచ్చింది. సో దీనివల్ల నష్టాలు ఇది దీంట్లో ఏమి ఉండదు, జస్ట్ షుగరే ఉంటుంది. షుగర్ నీళ్ళు తాగుతున్నారు అంతే, నెలలో షుగర్ వేసుకొని తాగుతున్నట్టే తాగితే. సో సాఫ్ట్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయండి. అందరూ బిర్యానీ తిన్నప్పుడు థమ్స్అప్ అంటారు. థమ్స్అప్లో ఎన్ని షుగర్స్ ఉంటాయి తెలుసా? సో బీర్ తాగడం మంచిది కాదు, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది నా సజెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ ద మోర్ టిప్స్.